నమస్తే M9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రవి సుభాష్. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో KBN కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా. క్యాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేసిన CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ నేటి బుధవారం నుండి ఈ నెలాఖరు వరకు వివిధ క్రీడల్లో చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు క్రీడాభివృద్ధి సంస్థ షాప్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా నక్కపల్లిలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ రవి సుభాష్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 60 శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో అధికంగా నర్సీపట్నంలో 10, అనకాపల్లిలో 6 చొప్పున క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలు అందజేశారు. హాకీ, బాక్సింగ్, తైక్వాండో, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో 16 ఏళ్లలోపు వయసు కలిగిన బాలబాలికలకు ఆయా శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా క్రీడలకు సంబంధించి నక్కపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, మాకవరపాలెం, పాయకరావుపేట, అనకాపల్లి తదితర 60 శిబిరాల్లో ఈ రోజు నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నాకు తెలిసిన మాట అంటే కొంతమంది ఇక్కడ నుంచి నేషనల్స్ 1 or 2 ఆఫ్ దెమ్ హ్యావ్ ఈవెన్ క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్నేషనల్. సో అది చాలా మంచి మాట. సో ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్ మనము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వీ షుడ్ కీప్ ఆన్ ఎన్కరేజింగ్. అండ్ మీకు అందరికీ తెలుసు నూతనంగా మన జిల్లా ఏర్పాటైంది. సో కొన్ని ఫెసిలిటీస్ తీసుకురావడం వల్ల ఇంకా టైం పడవచ్చు, కానీ మన మోటివేషన్, మన స్పిరిట్ ఎక్కడ ఆగకూడదు. సో వీ విల్ సపోర్ట్ ఫ్రమ్ డే 1. అంటే నేను SAP MDతో కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ప్రభాకర్ గారు హీ హాజ్ అష్యూర్డ్ కి హీ విల్ హెల్ప్ అస్ డెవలప్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకొక మంచి మాట అంటే ఇక్కడ ల్యాండ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో హౌ టు డెవలప్ దిస్ ల్యాండ్ వీ విల్ వర్కౌట్ అ ప్లాన్ విత్ ద డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ. SAP వాళ్ళతో కూడా నేను కోఆర్డినేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అక్కడ స్పోర్ట్స్ క్యాంప్ మొదలుపెట్టి స్లోలీ అన్ని సెక్రటరియట్ స్థాయిలో ఇలా స్పోర్ట్స్ క్యాంప్ తీసుకువెళ్ళాలి అనే ఆలోచన చేసుకున్నాము. ఇది సక్సెస్ అవ్వాలి అంటే అందరితో ముఖ్యమైన సపోర్ట్ అంటే లోకల్ కోచెస్, లోకల్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు కొంతమంది, ఈ స్పోర్ట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందిది చాలా కోఆపరేషన్ అవసరం ఉంది. స్పోర్ట్స్ గురించి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యం చూపిస్తున్నామంటే మీ అందరికీ తెలియాలి, స్పోర్ట్స్ అంటే నేషన్ బిల్డింగ్, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ రెండిట్లో చాలా అంటే చాలా ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఒక స్పోర్ట్స్ ఆడడం అంటే ఓన్లీ మెడల్ కోసం కాదు, ఓన్లీ బెస్ట్ అవ్వడం కోసం కాదు, కానీ దాని ద్వారా వచ్చే ఒక ఎనర్జీ, ఒక మోటివేషన్ హెల్ప్స్ క్యాటలైజ్ మన మొత్తం నేషన్ బిల్డింగ్ ప్రాసెస్. అదేవిధంగా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా డిఫరెన్స్ వస్తుంది. అందుకే స్పోర్ట్స్ మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ చూసుకుంటే మార్నింగ్ టైంలో ఇఫ్ వీ ఎంగేజ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్, అది హాకీ ఉండొచ్చు, బాక్సింగ్ ఉండొచ్చు, టైవాండో ఉండొచ్చు, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అథ్లెటిక్స్, యోగా, ఖచ్చితంగా మీ అందరికీ దీని రిజల్ట్స్ త్వరగా తర్వాత తెలిసిపోతాయి. అండ్
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేపీఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 500 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావంతో ఉండటం మంచి విషయమని, ఒకరి ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వడంతో పాటు అవయవదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని దేశాన్ని ముందు నడిపించేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు. రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. యువత అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడం చూస్తుంటే ఈనాటి యువత మానవతావాదులు, అలాగే సమాజం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నవాళ్ళు అని అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. ఎందుకంటే న్యాచురల్గా యువత అనగానే వాళ్ళ స్టడీసు, వాళ్ళ కెరీరు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన ఈనాటి యువతలో ఉండటం వారందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకరు ఇచ్చే బ్లడ్ మరొకరికి ప్రాణాన్ని పోస్తుంది. సో మీరందరూ కూడా బ్లడ్ ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం ఒక్కొక్క షాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ఆటలు ఆడి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వల్ల 2 ఏళ్లు ఇళ్లకే పరిమితం అయ్యామన్నారు. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగవచ్చునని 48 క్రీడా అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలుగులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామన్నారు. కలెక్టర్ గారికి, శాప్ ఎండి గారికి, అలాగే మల్లాది విష్ణు గారికి, మేయర్ గారికి, ఇంకా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, విచ్చేసిన పాత్రికేయులకి, క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఆఫ్టర్ కరోనా 2 సంవత్సరాలు మనం అందరం ఇళ్లలో దాక్కొని ఒక గేమ్ ఆడలేకుండా, మనకు నచ్చినట్టు ఒక రన్నింగ్ చేయలేకుండా అందరం కూడా భయంగా బతికాం. కానీ ఈరోజు నార్మల్ పరిస్థితులకు వచ్చిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంపులు పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేశాం. ఈరోజు నా చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డులో ఈ సమ్మర్ క్యాంప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్ అనేది చాలా అవసరం. ఇది ఆహ్లాదాన్ని ఇచ్చేదే కాదు, ఆరోగ్యాన్ని, అవార్డ్స్ని కూడా ఇస్తుంది. అవునా కాదా? సో ఈరోజు మీరు చూస్తే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్, ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీలు పడి ఎగ్జామ్స్ రాసి అలిసిపోయారు కదా. అందుకే మీరు రిలాక్స్ అవ్వాలని ఈరోజు ఈ సమ్మర్ క్యాంపులు పెట్టడం జరిగింది. అండ్ ఈ కోచింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ద్వారపూడి మాట్లాడారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ అన్నారు. ముద్దాయి సీఎంగా ఉంటే మీరంతా దొంగల ముఠాగా ఉన్నారని, మీరొక చిన్న ప్రాంతీయ పార్టీ, మందు పావులాతో నడిపే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ముస్లింలు తలుచుకుంటే మీరెంత అని అనడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ద్వారంపూడి వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు చాలు ద్వారంపూడికి బుద్ధి చెప్పడానికని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్న ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని బిట్రా శివనారాయణ డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా దేశమంతా కూడా రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. కానీ ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి మీద క్షమాపణ చెప్పాలి, లేదా వెనక్కన్నా తీసుకోవాలి. అక్కడ గతంలో ఒక 6 ఎకరాలు మాకు ఇంకా దానికి సంబంధించిన పరిహారం రాలేదని చెప్పి ఒకళ్ళు ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని 1995 సమయంలో అక్కడ ఒక మసీదు లాగా నిర్మించాలని చెప్పి చూస్తే ఆ రోజున జేఎన్టీయూనే కోర్టుకు వెళ్ళింది. ఆ రోజు బీజేపీ వెళ్ళలేదు, వేరే హిందూ సంఘాలేం వెళ్ళలేదు.
దాంట్లో కూడా వాళ్ళు ముస్లింల మీద గెలిచారు. ఎట్లా గెలిచారంటే ఆ యొక్క 6 ఎకరాలు ఇచ్చిన అతను నేను ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు భూమి ఇవ్వలేదు, నాకు నష్టపరిహారం రాలేదని చెప్పిన కారణంగా కోర్టులో వారు ఓడిపోయారు. తర్వాత ఎవరికీ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో వెళ్ళి ఇక్కడ మేము కొన్నాళ్ళ నుంచి ఉంటున్నాం, ఈ కొద్ది స్థలం వాడుకుంటాం. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్, లెక్కల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు తెలుస్తోందన్నారు. లీకేజీలకు కారకులుగా భావిస్తూ 13 మందిని అరెస్ట్ చేశారన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నాపత్రాలు లీకేజీ కాలేదని చెప్తున్నారని మండిపడ్డారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కానప్పుడు 16 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ విఫలమవుతూనే ఉందని తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్షలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రతిరోజు కూడా లీక్లు అవుతూ ఉన్నాయి. ఇంతవరకు 52 మంది పైన కేసులు పెట్టారు. 38 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా సరే మన మంత్రి సీనియర్ మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టరు బొత్స సత్యనారాయణ గారు అసలు లీకులు ఏం జరగలేదు, సజావుగా పరీక్షలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తారు. మరి సజావుగా పరీక్షలు జరుగుతూ ఉంటే ఇంతమంది పైన కేసులు ఎందుకు పెట్టారు, ఈ 38 మందిని ఎందుకు సస్పెండ్ చేశారు, 10ల సంఖ్యలో ఎందుకు అరెస్టులు చేసి మీరు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు, దానికి వారే జవాబు చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఒక తప్పుడు పాలసీ పెట్టడం వల్ల 100% విద్యార్థులందరూ కూడా పాస్ కావాలని మీరు ఏదైతే పెట్టారో దాని పర్యవసానంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఒక పామరు మండలం బల్లిపారు గ్రామం డయేరియాతో సతమతమైంది. త్రాగునీరు కలుషితం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. 10ల సంఖ్యలో గ్రామస్తులు డయేరియా బారిన పడగా కల్లపాల అలివేలు అనే మహిళ మృత్యువాతకు గురైంది. ఆ గ్రామాన్ని మంగళవారం పామర్రు మాజీ ఎమ్మెల్యే డివై దాస్ గారు సందర్శించారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, డయేరియా ప్రభావం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. మృతి చెందిన అలివేలు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మెడికల్ క్యాంపును సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితులు, డయేరియా ప్రభావం తదితర అంశాలపై అక్కడ వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గ్రామమంతా కలియ తిరిగి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, అదుపులోకి వచ్చిన డయేరియా తదితర వివరాలను గ్రామ సర్పంచ్ దాస్ గారికి వివరించారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్సీజీ క్యాన్సర్ సెంటర్ హెమటో ఆంకాలజిస్ట్, బోన్మార్ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ అమర్నాథ్ పొలిశెట్టి తెలిపారు. బి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ 1 సంవత్సరం నుంచి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సకు రోగిని సిద్ధం చేసి చికిత్స అందించామని తెలిపారు. ఈ చికిత్స అత్యంత శ్రద్ధతో మరియు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అందించామని, అత్యంత ప్రమాణాలు గల మరియు అత్యంత హెపాఫిస్టర్డ్ ఐసోలేటెడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విభాగంలో ఈ చికిత్స అందించినట్లు తెలిపారు. రోగి 1 నెలలోనే పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. అత్యంత అధునాతన సౌకర్యాలు మరియు అత్యంత నిపుణత గల వైద్యుల పర్యవేక్షణలో హెచ్జీసీ క్యాన్సర్ సెంటర్ నందు ఈ చికిత్స విజయవంతం అవడం ఆనందంగా ఉందని డాక్టర్ అమర్నాథ్ పొలిశెట్టి తెలిపారు. నమస్కారం. ఇవాళ మీ అందరికీ హెచ్జీసీకి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సో మీ అందరికీ చెప్పదగినది ఏంటంటే ఫస్ట్ టైం మన హెచ్జీసీ క్యూరీ హాస్పిటల్ విజయవాడలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సో మన పేషెంట్ బి వెంకటేశ్వరరావు అనే ఇతను 52 years ఏజ్, మల్టిపుల్ మైలోమాతో ఒక 1 year నుంచి సఫర్ అవుతున్నారు. సో 1 year బ్యాక్ సివియర్ బ్యాక్ ఏక్, ఫ్రాక్చర్స్, ఇంకా రక్తం తగ్గిపోవటం వల్ల మనం ఇతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేసాము. డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ సంవత్సరం పాటు అతనికి కీమోథెరపీ ఇచ్చాము. ఈ కీమోథెరపీలో వివిధ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏవైతే వస్తాయో వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత డిజీజ్ దాదాపుగా కంట్రోల్ అయినప్పుడు ఇతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతి ద్వారా ఈ మల్టిపుల్ మైలోమా బ్లడ్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి ట్రై చేసాం. సో మనం చేసింది ఏంటంటే ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతి ద్వారా ఇతని రక్త కణంలో నుంచి మూల కణాలు, దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్నే మనం మూల కణ మార్పిడి అంటాం, లేకపోతే ఎముక మధ్యలోని గుజ్జు మార్పిడి అని కూడా అంటాం. ఓకేనా? ఇలా చేసినప్పుడు మనం ఫస్ట్ తన శరీరంలో ఉన్న మంచి రక్త కణాలు, మూల కణాలన్నీ మనం కలెక్ట్ చేసి
జాగ్రత్తగా సపరేట్ చేసిన తర్వాత క్యాన్సర్ కణాలు రాకుండా ఓన్లీ మూలకలను మాత్రమే సపరేట్ చేసాం. దాని తర్వాత వీటిని స్టోర్ చేసి హై డోస్ కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ కణాలని మిగతా ఏదైతే కణాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కిల్ చేసి దాని తర్వాత మళ్ళీ మన ఈ మూల కణాలను వేటినైతే కలెక్ట్ చేసామో వాటిని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇలా చేయటం వల్ల ఇతనికి ఉన్న మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ప్రొసీజర్ మొత్తం 1 నెల పాటు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఐసోలేటెడ్ హెపా ఫిల్టర్డ్ రూమ్స్లో చాలా సోఫిస్టికేటెడ్ ప్రొసీజర్గా చేయబడింది. ఈ 1 మంత్ తర్వాత తన రక్త కౌంట్స్ అన్నీ నార్మల్గా ఇంప్రూవ్ అయిపోయాయి, ఫీవర్స్ ఏం లేవు, యాక్టివ్గా ఉన్నారన్నమాట పేషెంట్. సో ఇలా చేయటం వల్ల చాలా క్యూర్ జరిగింది. పూర్తిగా ఈ డిజీజ్ నుంచి ఒక మల్టిపుల్ మైలోమా అనే సీరియస్ డిజార్డర్ నుంచి ఒక 10 years పాటు లేకపోతే 15 years పాటు నార్మల్ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో తను అచీవ్ చేయగలుగుతున్నాడు. బీపీ షుగర్ లాగా కాకుండా ఇక పూర్తిగా ఏ రకమైన ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా తను యాజ్ యూజువల్గా తన నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్నమాట. చాలా తక్కువ సమయంలో మీరు అందరూ టైం చూసుకుని ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది మా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడలో మొట్టమొదటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగినది. దాంట్లో మా డాక్టర్ పి అమర్నాథ్ గారు చాలా క్లోజ్గా మానిటర్ చేసి పేషెంట్ని డే బై డే ప్రతి 1 hour అవర్ టు అవర్ మానిటర్ చేసుకుంటూ వచ్చారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొంతమంది వైద్య నిపుణులు మేము బెంగళూరు నుంచి కూడా పిలిపించాము ఫస్ట్ డే సపోర్ట్ కోసం. దాని తర్వాత కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ 30-35 days 35 రోజుల వరకు డాక్టర్ అమర్నాథ్ గారు చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుంటా ఆయనకి ఫీవర్ రాకుండా ప్లస్ మధ్యలో కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ ఒకటి ఎత్తయింది, దాన్ని కూడా కంట్రోల్ చేసి ఫైనల్గా పేషెంట్ని మటుకు బయటికి తీసుకొచ్చి చాలా ప్రస్తుతానికి పేషెంట్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఇక మాకు తెలిసి ఇక ముందు ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఈ బ్లడ్ క్యాన్సర్ పరంగా. అది తెలియజేసుకున్నాం. విజయవాడ 18వ డివిజన్లో 20 లక్షల వ్యయంతో పార్కు 70 లక్షల వ్యయంతో యూజీడీ పైప్ లైన్లకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్, తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధి జరుగుతుందన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులను ప్రజలు తమ ఆస్తులుగా పరిగణించి శుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇది అమృత్, అది బిఎంసి. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే మనం విఎంసి ద్వారా 20 లక్షల వ్యయంతో ఒక పార్క్ అన్నది నిర్మించుకోవడం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్ గత 40 ఏళ్లుగా విజయవాడ నగరంలో ఏదైతే ఓల్డ్ పైప్ లైనింగ్ ఉందో నగర ప్రజలు ఏదైతే ఇబ్బందులకు గురి అయినారో 40 ఏళ్లుగా ఈ ఓల్డ్ పైప్ లైన్ అన్నది తుప్పు పట్టిపోయి కన్నాలు పడిపోయి వాటర్ సప్లై సరిగ్గా రాక నగర ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంలో మనకి అమృత్ ద్వారా వస్తున్న ఫండింగ్ని. నమస్కారం. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున 18th వార్డులో ఒక మంచి కార్యక్రమంకి ఈరోజు శంకుస్థాపన మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమం కోసం ఆనరబుల్ మేయర్ మేడం, అలాగే డిప్యూటీ మేయర్స్, దీంతోపాటు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ గారు, దీంతోపాటు స్థానిక కార్పొరేటర్ అలాగే ఫ్లోర్ లీడర్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరూ హాజరయ్యారు. మన విజయవాడలో గ్రీన్ స్పేసెస్ పెంచాలి, అది ఒక ఛాలెంజ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆనరబుల్ కార్పొరేటర్ గారు పాత ఉన్న మన బిల్డింగ్స్ అది డెమాలిషన్ స్టేజ్లో అయింది, అదే డెమాలిష్ చేసుకొని అక్కడ ఒక మంచి పార్క్, ఒక వాకింగ్ ట్రాక్, ఒక 20 లక్షలు శాంక్షన్ చేసుకొని ఈరోజు మనం మొదలు పెడుతున్నాము. 18వ డివిజన్లో ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలు పెట్టి పార్కు, అదేవిధంగా 70 లక్షల రూపాయలతో యూజీడీ పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా
కమిషనర్ స్వప్నిల్ గారికి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారికి, బెల్లం దుర్గా గారికి, ఫ్లోర్ లీడర్ అదేవిధంగా మన స్టాండింగ్ కమిటీ మెంబర్ రామిరెడ్డి గారికి అందరికి గారు ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే గతంలో రాణిగారి తోట ప్రాంతం గత ప్రభుత్వం హయాంలో చిన్న చూపు చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా బుచ్చిరెడ్డిపాలెంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో భారీ ఈదురుగాలులు తోలాయి. కొద్దిసేపటికి ఆకాశం మేఘావృతమై ఉరుముల మెరుపులతో పాటు పెద్ద చినుకులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు చుట్టుప్రక్కల దుకాణాల్లో తలదాచుకున్నారు. ఈదురుగాలు దాటికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు నేలకూలగా నివాసాలన్నీ దుమ్ముతో నిండాయి. మరోవైపు గత కొద్ది రోజులుగా బాణులు వేడికి అల్లాడుతున్న ప్రజలు వర్షంతో కొంత ఉపశమనం పొందారు. పదవ తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజ్ కావడం, మాస్ కాపింగ్ జరగడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడో చోట పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతకాని తీరు కారణంగా 10వ తరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అనేక మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారంటే ఇది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేయడం కాదని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు శేషు, విజయవాడ జిల్లా కన్వీనర్. మనం ఏప్రిల్ 27వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి, మనందరికీ తెలిసిన విషయం. అయితే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేపర్ లీకేజ్, 10వ తరగతి పేపర్ లీకేజ్ జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే ఆయన చేతకాని వైఖరి వల్ల 10వ తరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎప్పుడు జరగల 55 మంది ఉద్యోగులపైన కేసు వేసి జైల్లో పెట్టారు. అలాగే 38 మంది ఉపాధ్యాయులపైన సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్రంలో ఇది ఎప్పుడూ జరగలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క 10వ తరగతి ఉత్తీర్ణత కోసం, 100% ఉత్తీర్ణత కోసం, వాళ్ళ స్వలాభం కోసం 10వ తరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మెరిట్ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు పెట్టి ప్రతి ఒక్క 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టచ్చు కదా. కేవలం 30 కోట్లే అవుతుంది. దానికి ఎన్నో వేల కోట్లు పెట్టి ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఎంతో మంది ప్రజల్ని ఈ యొక్క చేతకాని ప్రజలుగా తీర్చిదిద్దుతున్నారు అన్ని వేల కోట్లు పెట్టి. కానీ కేవలం విద్యార్థుల కోసం 30 కోట్లు వెచ్చించట్లేదు. విద్యారంగానికి పెద్దపీట వేయట్లేదు. ఇప్పుడు మనం గుజరాత్లో చూసుకోవచ్చు. 2019లో గుజరాత్లో సీసీ కెమెరాలు ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఓన్లీ 58% ఈ యొక్క ఉత్తీర్ణత వచ్చింది. కానీ 2019లో మన ఆంధ్రప్రదేశ్లో 89.5% ఉత్తీర్ణత వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మాస్ కాపింగ్, ఎంత పేపర్ లీకేజ్ జరుగుతుందో మనందరికీ అర్థమవుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఉచిత పథకాలు ఇస్తున్నారు. కేవలం విద్యారంగాన్ని చులకన చేసి విద్యారంగానికి చిన్నపేట వేయడం వల్లే. ఎందుకంటే డిగ్రీ పట్టా లేని, ఒరిజినల్ డిగ్రీ పట్టా లేని బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టడం వల్లే ఈ యొక్క చేతకాని వైఖరి వల్లే ఈ యొక్క 10వ తరగతి పేపర్ లీకేజ్ కానీ మాస్ కాపింగ్ కానీ జరుగుతుంది. దీనివల్ల 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి మారుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అనకాపల్లి జిల్లాలో ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రవి సుభాష్. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబీఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా. క్యాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.